హలో ఫ్రెండ్స్, మీకు కూడా కథలంటే ఇష్టమా? మీ సొంత కథలతో పాటు స్వరాన్ని కూడా యూట్యూబ్కి అందించాలి అనుకుంటున్నారా? మరెందుకండి ఆలస్యం? మనందరి కోసమే మన సాహిత్యం ఛానల్ని స్టార్ట్ చేశారు. మీ కథలతో పాటు మీ స్వరాన్ని కూడా మన సాహిత్యం ఛానల్లో ఎప్పుడైనా చూడొచ్చు, వినొచ్చు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన సాహిత్యం ఛానల్లో. ఈరోజు మనం వింటున్న కథ వడ్డీ కాసులవాడ గోవింద. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. అది కేరళలోని కొట్టాయం పట్టణం. పేరెన్నిక గన్న చార్టెడ్ అకౌంటెంట్ అతడు. మగపిల్లలు లేరని ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాడు. మగపిల్లవాడు పుడితే తన చేతి వేలుకున్న బంగారు ఉంగరాన్ని హుండీలో వేస్తానని మొక్కుకున్నాడు. అతడి మొర స్వామికి వినిపించింది కాబోలు. ఏడాదికే మగపిల్లవాడు పుట్టాడు. ఎంతో సంతోషించాడు చార్టెడ్ అకౌంటెంట్. తిరుమల కొండకు వెళ్ళి మొక్కుబడి చెల్లించాలన్న విషయం జ్ఞప్తికి వచ్చింది. అయితే ఈ వారం పోదాము, వచ్చే వారం పోదాము అని సంవత్సరాల పాటు వాయిదాలు వేస్తూ వచ్చాడు. ఇంట్లో వాళ్ళు గట్టిగా పట్టు పట్టేసరికి కొడుకు 5వ పుట్టినరోజు నాడు కొండకు వెళ్దామని నిర్ణయించుకున్నాడు. బయలుదేరే సమయంలో తన మొక్కుబడి గుర్తుకొచ్చింది. చేతి వేలుకున్న బంగారు ఉంగరాన్ని చూసుకున్నాడు. మిలమిలా మెరుస్తున్న ఆ ఉంగరాన్ని హుండీలో వేయాలి అనిపించలేదు. ఇంతలో అతడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. 5 ఏళ్ల క్రితం ఈ ఉంగరం ఖరీదు 15,000. ఇప్పుడు దీని ఖరీదు 20,000. ఈ ఉంగరం మనం ఉంచుకొని స్వామివారి హుండీలో 15,000 వేద్దాము అనుకున్నాడే కాని ఆ రాత్రి అతడికి నిద్ర సరిగ్గా పట్టలేదు. స్వామి ఆగ్రహానికి గురి కాకుండా వడ్డీగా 15,000కు 116 కలిపి హుండీలో వేయాలనుకోవడంతో మనసు శాంతించింది. కొడుకుని తీసుకొని తిరుమల కొండ చేరాడు. ఆ రోజు శుక్రవారం. నిజపాద దర్శనం, సేవా టికెట్ దొరికింది అతడికి. అభిషేకానంతరం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఎలాంటి తొడుగులేని నిజపాదాలతో దర్శనమిస్తున్నారు స్వామి. ఆ పాదమస్తకం కన్నులారా తిలకించి ధన్యుడిని స్వామి అని నమస్కరించాడు. ఇలా బంగారు కవచం లేని స్వామివారి నిజపాదాలను దర్శించే భాగ్యం తమకు కలిగినందులకు ఎంతో ఆనందించాడు. మొక్కుబడి చెల్లించుకోవడానికి కొడుకుని తీసుకొని హుండీ దగ్గరకు వెళ్ళాడు. తను అనుకున్నట్లే 15,116 హుండీలో వేసి మొక్కు చెల్లించేశాను స్వామి. బాకీ మొత్తం వడ్డీతో సహా చెల్లించేశాను. రుణ విముక్తుడినైనాను అని హుండీని 1కి 2 సార్లు దండం పెట్టుకొని అక్కడి నుంచి కదిలాడు. తండ్రి కొడుకులిద్దరూ ఉచిత ప్రసాదం క్యూలో నిలుచున్నారు. చిన్న చిన్న లడ్డూలు అందరికీ ఇస్తున్నారు. అందరికీలాగే తనకి ఒక లడ్డు, కొడుక్కి ఒక లడ్డు ఇచ్చారు. తీయగా ఉన్న లడ్డూను ఆ 5 ఏళ్ల పిల్లవాడు గబగబా తినేశాడు. అడిగితే ఇంకో లడ్డు ఇస్తారా నాన్న వీళ్ళు అని ఆశగా అడిగాడు. ఒక్కరికి ఒక్కటే బాబు, కావలసి ఉంటే నా లడ్డు తీసుకో అని కొడుకు చేతికి ఇచ్చాడు. తండ్రి చేతిని చూస్తూ కొడుకు ఆశ్చర్యంగా నీ ఉంగరం ఏది నాన్న అని అడిగాడు. అప్పుడు చూసుకున్నాడు ఆ చార్టెడ్ అకౌంటెంట్ తన బోసిపోయిన ఉంగరపు వేలును. ఏమి జరిగిందా అని సెకను పాటు కళ్ళు మూసుకొని ఆలోచించాడు. 6 నెలల క్రితం వేలి ఉంగరం వదులుగా ఉంటే దానికి దారం చుట్టడం లీలగా గుర్తుకొచ్చింది. అలాగే వైకుంఠం షెడ్యూల్లో కూర్చున్నప్పుడు ఉంగరం బిగుతుగా అనిపించి దారాన్ని తీసివేయడం కూడా స్ఫురణకు వచ్చింది. అంటే హుండీలో డబ్బులు వేసేటప్పుడు డబ్బుతో పాటు ఉంగరం కూడా హుండీలో పడిపోయిందన్నమాట. నిద్ర లేచింది మొదలు రాత్రుల్లో నిద్ర పోయేంత వరకు
డబ్బు లెక్కలతో ఆటలాడే నా దగ్గర వడ్డీకి వడ్డీ వసూలు చేశాడన్నమాట ఆ స్వామి. ఎంత తప్పు చేశాను స్వామి, నన్ను క్షమించు అని తలెత్తి ధ్వజస్తంభానికి నమస్కరించి లెంపలేసుకున్నాడు. సముద్రంలో ఇసుక రేణువంత కూడా లేని నాకే ఇన్ని తెలివితేటలుంటే సముద్రాలనే సృష్టించే సృష్టికర్త మహత్వం చెప్పతరమా అనుకుంటూ మహాద్వారం గుండా వెలుపలికి వచ్చాడు. దర్శనానికి వెళ్తున్న భక్తులు వడ్డీ కాసులవాడా, వెంకటరమణ, గోవింద గోవింద అంటూ స్వామివారి దర్శనానికై పరుగులు తీస్తున్నారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా వడ్డీ కాసులవాడ గోవింద. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్.